నమస్కారం. భారతదేశ అణు ప్రయాణం వెనుక ఉన్న ఒక అద్భుతమైన బహుళ తరాల వ్యూహాత్మక మాస్టర్ ప్లాన్ను విశ్లేషించే ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం ఒక అత్యంత ఆసక్తికరమైన కథను తెలుసుకోబోతున్నాం. తమకున్న పరిమితులను అధిగమించి దశాబ్దాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మన దేశం అణుశక్తి సామ్రాజ్యాన్ని అసలు ఎలా నిర్మించిందో చూడబోతున్నాం. ఇది వినడానికి ఏదైనా సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించొచ్చు, కానీ ఇది 100% వాస్తవం. సరిమరి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దామా? ముందుగా ఇవాళ మనం ఏమేం కవర్ చేయబోతున్నావో ఒకసారి చూద్దాం. ఈ విశ్లేషణలో మనం 5 ముఖ్యమైన దశల గుండా ప్రయాణించబోతున్నాం. అవేంటంటే: 1. థోరియం పారాడాక్స్. 2. 3 దశల అణు రిలే. 3. దీని వెనక ఉన్న ప్రాథమిక విజ్ఞానం. 4. మన మౌలిక సదుపాయాలు మరియు ప్లాంట్లు. మరియు చివరగా 5. భౌగోళిక రాజకీయాలు, అలాగే ఈ సబ్జెక్ట్లో మనం పడే కొన్ని కామన్ ట్రాప్స్. మొదటి విభాగం: థోరియం పారాడాక్స్. సాధారణంగా అణుశక్తి అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే పదం యురేనియం, అవునా? కాని ఇక్కడ ఒక అతిపెద్ద సమస్య ఉంది. మనకు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మన దేశంలో యురేనియం నిల్వలు చాలా తక్కువగా ఉండేవి. మరి పరిమితంగా యురేనియం ఉన్న ఒక దేశం అంత భారీ అణుశక్తి కార్యక్రమాన్ని అసలు ఎలా నిర్మించగలదు? ఇది నిజంగా ఒక సవాల్లాంటిది. ఇక్కడే మనకు ఒక పకడ్బందీ వ్యూహాత్మక మాస్టర్ ప్లాన్ అవసరమైంది. ఆ పెద్ద ప్రశ్నకు సమాధానమే థోరియం. అవునండి, మన దగ్గర యురేనియం లేకపోవచ్చు, కానీ ప్రపంచంలోనే అత్యంత భారీ థోరియం నిల్వలు మన వద్దే ఉన్నాయి. ముఖ్యంగా మన కేరళ, తమిళనాడు మరియు ఒడిషా తీర ప్రాంతాల్లోని ఇసుకలో ఈ థోరియం అపారంగా దాగి ఉంది. భవిష్యత్లో ఈ తీరప్రాంత థోరియంను వాడుకొని శక్తిని ఉత్పత్తి చేయడమే ఈ మొత్తం మాస్టర్ ప్లాన్ యొక్క అంతిమ లక్ష్యం. మరి ఈ అద్భుతమైన ఆలోచన ఎవరిది? ఆయనే మన దార్శనికుడు డాక్టర్ హోమీ జే భాభా. భారత అణు కార్యక్రమ పితామహుడు అని మనం గర్వంగా పిలుచుకునే ఈ మేధావి మన దేశంలో ఉన్న యురేనియం కొరతను అధిగమించడానికి తన అసాధారణమైన మేధస్సుతో ఒక అద్భుతమైన బ్లూప్రింట్ను సిద్ధం చేశారు. రెండవ విభాగం: 3 దశల రిలే. డాక్టర్ భాభా విజన్ ఎలా అమలవుతుందో చూద్దాం. డాక్టర్ భాభా దార్శనికత అనేది ఒక అద్భుతమైన టెక్నాలజికల్ రిలే రేస్ లాంటిది. మనం సాధారణంగా రిలే రేస్ చూస్తుంటాం కదా, ఒకరు బ్యాటన్ తీసుకుని మరొకరికిస్తారు. ఇక్కడ కూడా అంతే. మొదటి దశైన PHWR రియాక్టర్ల నుండి వచ్చే బై ప్రోడక్టును తీసుకుని వెళ్లి రెండవ దశైన FBR రియాక్టర్లలో ఇంధనంగా వాడతారు. మళ్లీ దాని ద్వారా వచ్చే అవుట్పుట్ను తీసుకుని వెళ్లి మూడవ దశైన AHWRకి ఇంధనంగా ఇస్తారు. అప్పుడే ఆ థోరియంను వాడుకోగలం. ఇది నిజంగా అద్భుతం కదూ? ఈ ప్రక్రియను కొంచెం లోతుగా గమనిస్తే, మొదటి దశలో సహజ యురేనియం వాడతారు. అది ప్లుటోనియంను ఉత్పత్తి చేస్తుంది. ఆ ప్లుటోనియంను రెండవ దశలోని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే FBR లో వాడతారు. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. ఈ రెండవ దశలోని రియాక్టర్ తాను వినియోగించుకునే ఇంధనం కంటే వాస్తవానికి ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అదొక అక్షయపాత్రలాంటిదన్నమాట. ఆ తర్వాత ఈ సపోర్టుతో అంతిమంగా మూడవ దశలో మన దగ్గర అపారంగా ఉన్న థోరియంను ఇంధనంగా వాడతారు. మూడవ విభాగం: ప్రాథమిక విజ్ఞానం. అసలీ రియాక్టర్ల లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఈ అణు రియాక్టర్లన్నింటికీ ప్రాణం పోసే ఒక ప్రాథమిక సూత్రముంది. అదే కేంద్రక విచ్ఛిత్తి. దీన్నే న్యూక్లియర్ ఫిషన్ అంటారు. అంటే భారీగా ఉండే పరమాణు కేంద్రకాలను విభజించడమన్నమాట. అలా విభజించినప్పుడు కళ్ళు చెదిరే స్థాయిలో అపారమైన శక్తి విడుదలవుతుంది. ఆ శక్తినే మనం విద్యుత్గా మార్చుకుంటాం. వినడానికి సింపుల్గా ఉన్నా ప్రాక్టికల్గా ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. అయితే ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఈ విచ్ఛిత్తి ప్రక్రియను మనం ఎలా వాడుతున్నాం అనేదే ఇక్కడ కీలకం. ఆ శక్తిని పకడ్బందీగా నియంత్రిస్తే అది అణు రియాక్టర్లలో విద్యుత్తుత్పత్తికి సురక్షితంగా ఉపయోగపడుతుంది. కాని ఆ ప్రతిచర్య ఏమాత్రం చేయిదాటినా, అంటే అనియంత్రితంగా మారితే, అది ఒక భయంకరమైన అణుబాంబు విస్ఫోటనానికి దారితీస్తుంది. మరి అంతటి అపారమైన శక్తిని రియాక్టర్లలో ఎలా నియంత్రిస్తారు? ఇక్కడే మోడరేటర్ లేదా మితకారి తెరపైకి వస్తుంది. మన మొదటి దశ రియాక్టర్లలో హెవీ వాటర్ లేదా భారీ జలంను మోడరేటర్గా వాడతారు. దీని పని ఏంటంటే రియాక్టర్లో అత్యంత వేగంగా దూసుకుపోయే న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడం. అలా స్లో చేయడం వల్ల ప్రతిచర్య నిలకడగా అత్యంత సేఫ్గా కొనసాగుతుంది. మోడరేటర్తో పాటు రియాక్టర్లో ఇంకో ముఖ్యమైన భాగముంది.
అదే కంట్రోల్ రాడ్స్ లేదా నియంత్రణ కడ్డీలు. ఇవి అణు రియాక్టర్కు పవర్ఫుల్ బ్రేక్లా లాంటివి. ఈ కడ్డీలు రియాక్టర్లోని అదనపు న్యూట్రాన్లను పీల్చుకుని ప్రతిచర్య ఎట్టి పరిస్థితుల్లోనూ పరిమితి దాటిపోకుండా చూస్తాయి. సంపూర్ణ భద్రతకు ఇవే గ్యారంటీ. 4వ విభాగం మౌలిక సదుపాయాలు మరియు ప్లాంట్లు. ఇప్పుడుదాకా సైన్స్ గురించి మాట్లాడుకున్నాం గదా. ఇప్పుడు అసలు ఈ భారీ యంత్రాలను మన దేశంలో నిర్మించి నడుపుతున్నది ఎవరో చూద్దాం. ఈ కథంతా 1954లో మొదలైంది. అదే సంవత్సరం మన దేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని స్థాపించారు. ఇక్కడొక గమ్మత్యైన విషయమేంటంటే ఈ విభాగం నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం అంటే పిఎంఓ కిందనే పనిచేస్తుంది. దీన్ని బట్టి మన దేశం ఈ అణు కార్యక్రమానికి ఎంత అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రంగంలో పనిచేసే సంస్థలను చూస్తే మనకొక ఆసక్తికరమైన విభజన కనిపిస్తుంది. పరిశోధన చేసే సంస్థలు వేరు, అసలు ప్లాంట్లను నడిపే సంస్థలు వేరు. ముంబైలోని బార్క్ మరియు కల్పాక్కంలోని ఇక్కార్ ఇవి రెండూ కేవలం పరిశోధన మరియు అభివృద్ధిపై దృష్టి పెడతాయి. కాని ఆ సైన్స్ను గ్రౌండ్ మీదకు తీసుకువచ్చి ప్లాంట్లను ఆపరేట్ చేసేది మాత్రం ఎన్పీసీఐఎల్ మరియు భావిని సంస్థలు. ఎన్పీసీఐఎల్ సాధారణ ప్లాంట్లను నిర్వహిస్తే భావిని మాత్రం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లను చూసుకుంటుంది. మన దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన ప్లాంట్లను ఒక్కసారి గమనిస్తే మహారాష్ట్రలోని తారాపూర్ మన మొట్టమొదటి అణు ప్లాంట్. ఇక తమిళనాడులోని కుడంకులం ప్లాంట్ రష్యా సహకారంతో నిర్మించబడింది. ఇది మన దేశంలోనే అత్యధిక సామర్థ్యమున్న ప్లాంట్. అలాగే తమిళనాడులోని కల్పక్కం ప్లాంట్ ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీకి గుండెకాయలాంటిది. ఇక గుజరాత్లోని కాక్రాపార్ విషయానికొస్తే ఇది 100% మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యుత్తమ రియాక్టర్కు ఒక గొప్ప ఉదాహరణ. 5వ విభాగం భౌగోళిక రాజకీయాలు మరియు ట్రాప్స్. ఈ మొత్తం సబ్జెక్టును గ్లోబల్ పాలిటిక్స్ యాంగిల్లో చూస్తే అంతర్జాతీయ వేదికపై మన స్టాండ్ చాలా యూనిక్గా ఉంటుంది. ప్రపంచ అణురాజకీయాలను శాసించే 2 పెద్ద ఒప్పందాలున్నాయి. ఒకటి ఎన్పీటీ, రెండవది సిటీబీటీ. అయితే ఆసక్తికరమైన వాస్తవమేమిటంటే ఈ రెండింటిపైన భారతదేశం సంతకం చేయలేదు. అయినప్పటికీ ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని ఒక అత్యంత బాధ్యతాయుతమైన అణుశక్తి దేశంగా గౌరవిస్తాయి. మన ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. సరే, దీంట్లో సాధారణంగా మనం కన్ఫ్యూజ్ అయ్యే కొన్ని ట్రాప్స్ ఉన్నాయి. వాటినొకసారి క్లియర్ చేసుకుందాం. మొదటి దశ రియాక్టర్లలో సాధారణ నీటిని వాడతారని చాలామంది అనుకుంటారు. కాని అది తప్పు. అందులో వాడేది హెవీ వాటర్ లేదా భారీ జలం. రెండవది, ఎన్పీసీఐఎల్ సంస్థ రియాక్టర్లను నియంత్రిస్తుంది అని అనుకుంటారు. కాని కాదు, అది కేవలం వాటిని ఆపరేట్ చేస్తుంది. ఇక బార్ కరెంట్ ఉత్పత్తి చేస్తుందనుకుంటారు. కానీ అది కేవలం రీసెర్చ్ సెంటర్ మాత్రమే. అసలైన ఫ్యాక్ట్ ఏంటంటే 2వ దశ రియాక్టర్లలో కూలెంట్గా ద్రవ సోడియంను వాడతారు. ఈ చిన్న పాయింట్స్ తెలుసుకుంటే మనకు ఈ టాపిక్ మీద పక్కా క్లారిటీ ఉన్నట్లే. ఇవన్నీ ఈజీగా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవడానికి చిన్న ట్రిక్స్ ఉన్నాయి. పీహెచ్డబ్ల్యూఆర్ అనగానే ప్రెషర్ మరియు హెవీ వాటర్ అని గుర్తుకురావాలి. ఎఫ్బీఆర్ అనగానే తాను వాడే ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని బ్రీడ్ చేసేది అని గుర్తుపెట్టుకోండి. ఏహెచ్డబ్ల్యూఆర్ అంటే మన అడ్వాన్స్డ్ థోరియం భవిష్యత్తు. ఇక పరిశోధనా సంస్థ ఐజీసీఏఆర్ అనేది ఫాస్ట్ బ్రీడర్లకు కేంద్రమైతే కరెంటుత్పత్తి చేసే ప్లాంట్లను నడిపే ఆపరేటర్ ఎన్పీసీఐఎల్. ఇంతే, చాలా సింపుల్ కదా. ఇక ముగింపుగా మనందరం ఆలోచించాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఉంది. ఎన్పీటీ లాంటి అంతర్జాతీయ కట్టుబాట్లకు వెలుపల ఉంటూనే కేవలం తన సొంత మేధస్సుతో రూపొందించిన ఈ అద్భుతమైన 3 దశల మాస్టర్ ప్లాన్ ద్వారా మన దేశం ముందుకు దూసుకుపోతోంది. ఈ వ్యూహంతో మన దేశంలో ఉన్న ఆ అపారమైన థోరియం నిల్వలను పూర్తిగా వాడుకునే దశకు చేరుకోబోతున్నాం. మరి రాబోయే భవిష్యత్తులో ప్రపంచ ఇంధన రంగంలో భారతదేశం ఒక తిరుగులేని అద్వితీయ నాయకుడిగా మారుతుందా? ఈ ఆలోచనే ఎంతో ఉత్సాహాన్నిస్తుంది కదూ. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఇవాల్టి మన విశ్లేషణ ముగిద్దాం. ఈ అద్భుతమైన ప్రయాణం కేవలం మన గతం మాత్రమే కాదు, రేపటి మన ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.